నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ Q&A విత్ ప్రసాద్ ఎపిసోడ్ 21కి అందరికీ స్వాగతం ఎప్పటిలాగే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ఈ వీక్ అయితే ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి సో చాలా వరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేశా కానీ చాలా వరకు చేయలేకపోయాను కొంతవరకు అయితే చేయగలిగాను సో నిన్నైతే ఫేస్బుక్ పేజ్కి అయితే చాలామంది మెసేజ్ బాక్స్ చాలా మెసేజ్లు అయితే పెట్టారు సో కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశాను రేపు ట్రై చేస్తాను రేపు మిగతా క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూడడానికి ట్రై చేస్తాను రేపు మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు తెలిసిన విషయం నేను జాబ్ కంటిన్యూ చేస్తున్నాను సో అందుకే టైం ఉండట్లేదు సో వీలైనంత వరకు మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అయితే ట్రై చేస్తున్నాను మొత్తం ఆన్సర్ చేయడానికి కాకపోతే కుదరట్లేదు సో ఆల్మోస్ట్ మనకి 320 పైన వీడియోలు ఉన్నాయి సో ప్రతి వీడియో కింద ఎన్నో కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి సో మొత్తం రోజుకు ఒక 1000 కామెంట్స్ పైనే వస్తున్నాయి సో అవన్నీ ఆన్సర్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది టైం అయితే లిమిట్ ఉంది సో ఖచ్చితంగా మీకు ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి హెల్ప్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది ప్లస్ చాలామందికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే నేను ఆన్సర్ చేయలేకపోతే ఆ క్వశ్చన్కి వాళ్ళకి మీరు ఆన్సర్ చేసినట్లు ఉంటుంది సో కొంచెం హెల్ప్ చేయండి కామెంట్ సెక్షన్లో సో ఈ వీక్ అయితే నేను కొన్ని క్వశ్చన్స్ పిక్ చేశాను సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శ్రీను రెడ్డి గారు అడుగుతున్నారు సామ్సంగ్ S8 కొనాలా OnePlus 5 కొనాలా కన్ఫ్యూజన్లో ఉంది ప్లీజ్ రిప్లై అన్న సో సామ్సంగ్ గెలాక్సీ S8 ఫోన్ కొనాలా లేకపోతే OnePlus 5 కొనాలా సో మీ బడ్జెట్ కానీ 30 to 40 మధ్య అయితే ఖచ్చితంగా OnePlus 5 తీసుకోండి మీ బడ్జెట్ 50 పైన అయితే S8 తీసుకోండి సో రెండిట్లో కంపేర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ S8 మంచి ఫోన్ అవుతుంది సో OnePlus కూడా మీకు ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఫోన్ అవుతుంది సో ఖచ్చితంగా వాళ్ళు మంచి బిల్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు మంచి ప్రాసెసర్ ఇస్తారు స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఇస్తారు సో ఖచ్చితంగా మీకు మంచి ఫోన్ అవుతుంది ఆ ప్రైస్ రేంజ్లో సో మీరు పర్టికులర్గా నాకు బ్రాండెడ్ మొబైల్ కావాలనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S8 తీసుకోండి లేకపోతే OnePlus 5 తీసుకోండి మీ బడ్జెట్ బట్టి తీసుకోండి 30 అయితే OnePlus 5 50 పైన అయితే సామ్సంగ్ గెలాక్సీ S8 అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి అజిత్ ప్రసాద్ అడుగుతున్నారు బ్రో 14 nm 28 nm అని వీడియోలో మెన్షన్ చేశారు వాటి గురించి వీడియో చేయండి సో ఈ 14 nm 28 nm టెక్నాలజీ గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను సో ఇదొక్క క్వశ్చన్ కాదు చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ చేసిన వీడియోస్ అడుగుతూ ఉన్నారు NFC అంటే ఏంటి సో చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో ఈ వీడియోస్ అని నేను ఆల్రెడీ చేసిన వీడియోసే సో ఒకసారి మీరు యూట్యూబ్లో టైప్ చేయండి మీకు ఏమైనా డౌట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ NFC గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుగులో మీరు NFC తెలుగు అని కొట్టగానే మన వీడియో అయితే మీకు యూట్యూబ్ సెర్చ్లో కనపడుతుంది ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది సో మీరు ఏ టాపిక్ కావాలన్నా కానీ GPU తెలుగు అని కొడితే GPU గురించి మన వీడియోలో అయితే మీకు యూట్యూబ్లో కనపడుతుంటాయి మీకు ఏదైనా టర్మ్స్ గురించి ఫస్ట్ మీకు డౌట్ వచ్చిందంటే ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ అయితే ఉంటాయి ఒకవేళ అక్కడ లేకపోతే అప్పుడు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటి గురించి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గణేష్ అడుగుతున్నారు అన్న ప్రాసెసర్ ఏ మెటల్తో తయారు చేస్తారు ప్రాసెసర్ లోపల ఏముంటుంది సో ప్రాసెసర్ని మనం ఏ మెటల్తో తయారు చేస్తారంటే ప్రాసెసర్ మనకి ఇసుకతో తయారు చేస్తారు ఇసుకలో మనకి సిలికాన్ ఉంటుంది కదా సిలికాన్ డయాక్సైడ్ సో దాంతో వీళ్ళు తయారు చేస్తారు సిలికాన్ని మెల్ట్ చేస్తారు సిలికాన్ని మెల్ట్ చేసి ఎలక్ట్రానిక్ సిలికాన్ గ్రేడ్గా తయారు చేస్తారు సో దీన్ని వాళ్ళు సెమీ కండక్టర్స్లో వాడతారు సో ఇదైతే మనకి ఇంటెల్ అయితే ఆర్టికల్ రిలీజ్ చేసింది ఇంటెల్ ప్రాసెసర్ని ఎలా తయారు చేస్తారని చెప్పేసి మైక్రో ప్రాసెసర్స్ని ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేసింది ఆర్టికల్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం క్లియర్గా ఏంటంటే శాండ్ నుంచి ప్రాసెసర్ అనేది తయారవుతుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాయిరామ్ అడుగుతున్నారు భయ్యా మీరు ఫిడ్జెట్ స్పిన్నర్ మీద రివ్యూ చేయగలరా సో ఫిడ్జెట్ స్పిన్నర్ మీద రివ్యూ అసలు అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఫిడ్జెట్ స్పిన్నర్ అంటే సో ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఎవరైతే మనకి స్ట్రెస్ రిలీవ్ చేసుకోవాలనుకుంటున్నారో అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారో మనం చేతులు విసుక్కోకుండా ఫిడ్జెట్ స్పిన్నర్ అని చెప్పేసి ఒక చిన్న ఐటమ్ అయితే రెడీ చేశారు దాన్ని మనం తిప్పుతూ ఉంటాం అనమాట ఇట్లా పట్టుకొని ఇలా తిప్పితే తిరుగుతూ ఉంటుంది చేతిలో సో దాన్ని చూస్తూ ఉంటే మనకి స్ట్రెస్ అనేది పోతుందని చెప్పేసి అది చాలామంది వాడుతున్నారు చాలామంది ప్రపంచంలో ఫిడ్జెట్ స్పిన్నర్ని వాడుతూ ఉన్నారు సో మీరంతా కావాలంటే రివ్యూ చేయమంటే చేస్తాను ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ కొని సో దానిలో మనకి ఏముండవు చిన్న బేరింగ్స్ ఉంటాయి రింగ్ లాగా ఉంటుంది అది చుట్టూ మనకి 3 ఫ్యాన్ లాగా అనుకోండి ఇంకా తిరుగుతూ ఉంటుంది అది తిరుగుతున్నప్పుడు మనం దాన్ని చూస్తూ ఉంటే మన ఫోకస్ అనేది దాని మీదకి వెళ్తుంది మన స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు సో ఒకవేళ దీన్ని రివ్యూ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎక్కువ మంది అడిగితే మాత్రం ఖచ్చితంగా కొన్ని అయితే రివ్యూ అయితే చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెంకీ అడుగుతున్నారు హాయ్ బ్రో ATM నుంచి అమౌంట్ రాకుండా అమౌంట్ వచ్చేసిందని మెసేజ్ వచ్చింది మరియు అమౌంట్ అకౌంట్లో కట్ అయిపోయింది దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సో మీరు ATM కార్డు పెట్టేసి మీరు డబ్బులు డ్రా చేయడానికి పెట్టినప్పుడు డబ్బులు రావు మీ అమౌంట్ కట్ అయినట్టు మెసేజ్ వస్తుంది సో ఇలా చాలామంది జరుగుతుంది మీరు చేయాల్సింది ఏంటంటే మీరు బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి బ్యాంక్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే
సో ఒకసారి వాళ్ళు రెక్టిఫై చేస్తారు, మళ్ళీ మీ మనీ మీ అకౌంట్లోకి వచ్చేటట్లు వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇది మా ఫ్రెండ్కి కూడా జరిగింది రీసెంట్గా. సో ఆయన అయితే బ్యాంక్కి వెళ్ళాడు, బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ అమౌంట్ అయితే వాళ్ళు రిటర్న్ చేశారు. సో ఒకసారి అయితే మీరు బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ప్రాబ్లం అయితే మీది సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సత్యనారాయణ గారు అడుగుతున్నారు, హలో బ్రో, మొబైల్ కెమెరా F2.0 F1.2 ఇందులో ఏ కెమెరా బాగుంటుంది, ప్లీజ్ రిప్లై బ్రో. సో ఎఫ్ అనేది మనకి కెమెరా లెన్స్ మనకి ఓపెనింగ్, చెప్పాను ఆల్రెడీ గురించి. అపర్చర్ గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో అపర్చర్ మీకు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎంత తక్కువ ఉంటే అంత ఓపెనింగ్ ఉంటుంది కెమెరాది, అంత ఎక్కువ లైట్ అనేది లోపలికి వస్తుంది. సో మీకు పిక్చర్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రికార్డ్ చేసే కెమెరా నికాన్ D5200, దీనికి నేను లెన్స్ ప్రైమ్ లెన్స్ పెట్టాను. ప్రైమ్ లెన్స్ మీకు దీని అపర్చర్ వచ్చేసరికి F1.8 ఉంది. సో మీరు చూడొచ్చు ఒకటే లైట్ ఆన్ చేస్తుంటుంది, 80 వాట్ లైట్. సో మీరు చూడొచ్చు ఎంత బ్రైట్గా వస్తుందో వీడియో. సో ఖచ్చితంగా మీకు ఎఫ్ స్టాప్ కానీ తక్కువ ఉంటే ఖచ్చితంగా మీ వీడియో క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే లైట్ ఎక్కువ లోపలికి వస్తుంది, ఎక్కువ లో లైటింగ్ కండిషన్ బాగా యూజ్ అవుతుంది మీకు. ప్లస్ బొకే ఎఫెక్ట్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వడం, మనం ఫోకస్తో ఉండడం. సో ఇట్లాంటి విషయాల్లో కూడా మీకు అపర్చర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అపర్చర్ తక్కువ ఉండడమే మంచిది. కాకపోతే మీరు ఓన్లీ అపర్చర్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇక్కడ కెమెరా ఇమేజ్ సెన్సార్ బాగుంటేనే మీకు పిక్చర్స్ అనేవి బాగా వస్తాయి. సో ఇమేజ్ సెన్సార్ బాగుండి మీ అపర్చర్ కానీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు లో లైటింగ్ కండిషన్లో కూడా మంచి ఫొటోస్ మీరు తీయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విజయభాస్కర్ అడుగుతున్నారు, ప్రసాద్ అన్న యాప్స్ 4 స్టాప్స్ అవుతున్నాయి. సో యాప్స్ 4 స్టాప్ అవుతున్నాయి అంటే సో ఖచ్చితంగా కొంచెం మీ యూఐ ప్రాబ్లమ్ అయినా ఉండాలి. ఒకవేళ మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు యాప్ రెస్పాండ్ అవ్వకుండా మీకు 4 స్టాప్ అని వస్తూ ఉంటుంది. ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి ఆ యాప్ని క్యాష్ పార్టిషన్ అండ్ డేటాని ఒకసారి క్లియర్ చేయండి. క్లియర్ చేసి మళ్ళీ యాప్ని ఓపెన్ చేయండి. కొన్ని కేసెస్లో ఇది సాల్వ్ అవుతుంది, కొన్ని కేసెస్లో ఇది కూడా మీకు సాల్వ్ అవ్వదు, అట్లనే వస్తూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ప్రాబ్లం అవుతుంది. సో మీ ఫోన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ ఇష్యూ అయితే నేను అప్డేట్తో కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేయాలి. సో మనమైతే దీన్ని ఏం చేయలేము. మనం చేయగలిగిన దానిలో ఒకటే మనం క్యాష్ పార్టిషన్ డేటాని క్లీన్ చేయడం. సో అప్పుడు కూడా మనకి యాప్ రెస్పాండ్ కాకపోతే ఒకటి యాప్ ప్రాబ్లం అయినా ఉండాలి, లేకపోతే సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయినా ఉండాలి. యాప్ ప్రాబ్లం అయితే యాప్ డెవలపర్ దాన్ని ఫిక్స్ చేయాలి. సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయితే కంపెనీ వాళ్ళు, మొబైల్ కంపెనీ వాళ్ళు అప్డేట్ ఇచ్చి దాన్ని ఫిక్స్ చేయాలి సాఫ్ట్వేర్ అప్డేట్ తోటి. సో ఇది ఫ్రెండ్స్ 4 స్టాప్స్ గురించి. నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి సందీప్ అడుగుతున్నారు, అన్న OLXలో మొబైల్స్ తీసుకోవచ్చా? సో OLXలో మనం మొబైల్స్ తీసుకోవచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు ఎవరు అమ్ముతున్నారో మనకి తెలియదు, దానిలో ప్రాబ్లం ఉంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఒకవేళ మీరు OLXలో మొబైల్ కొనాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వారంటీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త మొబైల్ మీరు కొనాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా దాని బిల్ చూడండి. సో మినిమం ఒక 6 మంత్స్ వారంటీ ఉండేట్లు మీరు తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవచ్చు. అట్లా కాకుండా మనం వారంటీ అయిపోయిన దాని మొబైల్ని కానీ కొన్నామంటే తర్వాత మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కానీ మనకి వారంటీ ఉండదు. సో ఖచ్చితంగా OLXలో మొబైల్ కొనేటప్పుడు మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో బెటర్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా మొబైల్ తీసుకోవడం బెటర్, సెకండ్ హ్యాండ్లో మీరు తీసుకోవాలనుకుంటే. సో OLX క్విక్ రిటర్న్ వాటిలో మనకి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టమైతే జరుగుతుంది, ఎందుకంటే ఎవరు అమ్ముతున్నారో తెలియదు, అందులో ఏ ప్రాబ్లం ఉందో మనం ఐడెంటిఫై చేయలేం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వేదాంత్ రెడ్డి అడుగుతున్నారు, అన్న Nokia 6 అన్బాక్స్ చేయండి భయ్య. సో Nokia 6, Nokia 5, Nokia 3 మొబైల్స్ అన్ని మనకి June 13th రోజు అయితే రిలీజ్ చేస్తున్నారు ఇండియాలో. చూడాలి ఎంత ప్రైస్ పెడతారో. Nokia 6 వచ్చి 15,000లో పెడతామంటున్నారు, Nokia 5 వచ్చేసరికి 13,000 రేంజ్లో పెడతామంటున్నారు, Nokia 3 వచ్చేసరికి 9,000 రేంజ్లో పెడతామంటున్నారు. కానీ ప్రైస్ అయితే చాలా చాలా ఎక్కువ. సో Nokia 6లో మీకు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ మనం 15,000 పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకి 9,000లోనే వస్తున్నాయి. రెడ్మీ 3S ప్రైమ్, లెనోవో K6 పవర్, యురేకా బ్లాక్, సో ఇవన్నీ మనకి స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. సో రెడ్మీ 4 తీసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్తో వస్తుంది. సో మీరు 15,000లో మనకి మినిమం స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉండాలి. సో ఖచ్చితంగా అక్కడ మైనస్ పాయింట్ అవుతుంది Nokia 6కి. కాకపోతే వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా క్లిక్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి హ్యూజ్ హైప్ ఉంది Nokia గురించి మార్కెట్లో. సో ఆన్లైన్లో కొంచెం చూడాలి ఎంత క్లిక్ అవుతాయో. సో ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను Nokia 6 రివ్యూ చేయడానికి. చూద్దాం మరి వాళ్ళు ఎంత ప్రైస్ పెడతారో. సో దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను కొనాలో వద్దో. సో ఇది నోకియా గురించి. నేనైతే ఇప్పుడు OnePlus 5 కొనాలనుకుంటున్నాను. సో చూద్దాం, బడ్జెట్ బట్టి 2 మొబైల్స్ బడ్జెట్ ఉంటే కొంటా, లేకపోతే రెండింటిలో ఒకటే చేయగలను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రణయ్ అడుగుతున్నారు, ఇంతవరకు మీరు చేసిన ఫోన్ రివ్యూలో మీకు ఏ ఫోన్ నచ్చింది, మేము అది కొనడానికి ట్రై చేస్తాము. సో ఇప్పటివరకు నేను చేసిన ఫోన్స్ అన్నింటిలో నాకు బెస్ట్ అనిపించిన ఫోన్ అయితే OnePlus 3T. సో OnePlus 3Tలో మాత్రం చాలా తక్కువ ఉన్నాయి కాన్స్. సో చాలా బాగా యూజ్ అవుతుంది నాకు, యూఐ కూడా చాలా బాగుంది.
సో ర్యామ్ బాగుంది, ఫాస్ట్ ఉంది ఫోన్. సో ఖచ్చితంగా ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్. సో ఖచ్చితంగా చాలా బాగుంది, పవర్ఫుల్ ప్రాసెసర్. సో గేమింగ్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బ్యాటరీ కూడా మనకి డాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, తొందరగా ఛార్జ్ అవుతుంది. సో అన్ని విధాలుగా అయితే నాకు OnePlus 3T అయితే కొంచెం బాగా అనిపించింది ఇప్పటివరకు నేను రివ్యూ చేసిన ఫోన్స్ అన్నింటిలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లోకి ప్రిన్స్ అడుగుతున్నారు, అన్న ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ వాడకూడదని చెప్పారు, మరి పవర్ బ్యాంక్తో ఛార్జ్ పెట్టుకొని వాడచ్చా, ప్లీజ్ రిప్లై. సో మీరు ఛార్జ్ పెట్టి వాడచ్చు, కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ ఛార్జ్ అవుతున్నప్పుడు కానీ మీ మొబైల్ బ్యాటరీ కానీ హీట్ అవుతుందంటే మీరు వాడకండి. ఎందుకంటే మొబైల్ బ్యాటరీ హీట్ అవుతుందంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం అయితే జనరేట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతుంది. మొబైల్ బ్యాటరీ మాత్రం హీట్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే మనకి మొబైల్ బ్యాటరీ లిథియంతో తయారు చేస్తారు, ఎక్కువ హీట్ని బేర్ చేయలేవు, మళ్ళీ ఎక్కువ చల్లదనాన్ని కూడా అవి తట్టుకోలేవు. సో మీడియంలో ఉంచాలి వాటిని, ఎక్కువ హీట్ చేసినా కానీ అవి బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ ఉంటాయి. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీరు ఛార్జ్ చేసేటప్పుడు దేనితో ఛార్జ్ చేయండి, పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేయండి, లేకపోతే పవర్ సాకెట్లో నుంచి పెట్టి ఛార్జ్ చేయండి, కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, హీట్ అవుతుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సుభాష్ అడుగుతున్నారు OnePlus 5 ప్రైస్. సో OnePlus 5 ప్రైస్ అయితే కొంచెం వాళ్ళు లీక్ చేసిన దాని ప్రకారం అయితే 6GB ర్యామ్ 64GB వేరియంట్ అయితే 32,999 అంటే 33,000 అనుకోండి, 33,000 ఉంది. అదే మనం 8GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసరికి 38,000 ఉంది దగ్గర. సో ఇవైతే లీక్ అయిన ప్రైజెస్, అఫీషియల్గా అయితే వాళ్ళు కన్ఫర్మ్ ఏమీ చేయలేదు. డిజైన్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. డిజైన్ అయితే మనకి చూడడానికి మాత్రం ఖచ్చితంగా iPhone 7 Plus లా ఉంది, ఈ పిక్చర్స్లో మీరు చూడొచ్చు. సో డిజైన్ అయితే కన్ఫర్మ్ చేశారు కానీ ప్రైస్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కేఎస్ నివాస్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే మనకి లెనోవో K6 పవర్కి నవగట్ అప్డేట్ వచ్చింది, అది చేయాలా వద్దా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొంతమందికి అయితే డిస్ప్లే మీద గీతలు వస్తుంది, డిస్ప్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో మా ఫ్రెండ్ దగ్గర ఈ మొబైల్ ఉంది, లెనోవో K6 పవర్. సో నేను చేయడానికి ట్రై చేస్తాను, వీడియో కూడా చేస్తాను, దాని డిస్ప్లే మీద గీతలు వస్తున్నాయో చూద్దాం. సో అది చేసిన తర్వాత నేను ఒకసారి ఏమేమి చేంజెస్ అయినాయో కూడా కొంచెం చూసి నేను ఒక రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను లెనోవో K6 పవర్ నవగట్ అప్డేట్ది. సో ప్రజెంట్ అయితే కొంతమంది మైక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, సో కొంతమంది మైక్ సరిగ్గా వినపడబడేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొంతవరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే నవగట్ అప్డేట్ తర్వాత కొంచెం మైక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయని చెప్పేసి కొంచెం రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. చూద్దాం నవగట్ అప్డేట్ అయిన తర్వాత ఏమేమి ఎన్హాన్స్మెంట్ జరిగినాయో సాఫ్ట్వేర్ పరంగా, ప్లస్ మనకి ఏమన్నా కెమెరా పరంగా ఏమైనా చేంజెస్ అయినాయో ఒకసారి మనం చెక్ చేసి మొత్తం నేను మీకు అయితే K6 పవర్ నవగట్ అప్డేట్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విశ్వాకిరణ్ అడుగుతున్నారు, మెమరీ కార్డ్స్, USB పెన్ డ్రైవ్స్ లాంటి స్టోరేజ్ డివైజెస్ పాడైపోతాయి, ఎంతవరకు వారంటీ క్లెయిమ్ చేయొచ్చు, ప్లీజ్ ఆన్సర్ మీ బ్రదర్. సో మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్ ఇట్లాంటివన్నీ మీకు పాడైపోతాయి. సో ఖచ్చితంగా మీకు వారంటీ అయితే ఉంటుంది. మీరు పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డు కొనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వారంటీ అయితే మెన్షన్ చేస్తారు, 2 years 3 years 5 years అని చెప్పేసి. సో అది మాత్రం చూసుకొని కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే SanDisk పెన్ డ్రైవ్ కొన్నాను 30GBది. సో అది 3 years తర్వాత పాడైపోయింది, దానికి 5 years వారంటీ ఉంది. సో 3 years తర్వాత పాడైపోయినా కానీ నేను SanDiskకి మెయిల్ పెట్టాను, మెయిల్ పెడితే వాళ్ళు రిప్లై ఇచ్చారు, ప్లస్ నాకు ఫొటోస్ తీసి పంపమన్నారు, మెమరీ కార్డ్ ఫొటోస్ తీసి పంపించాను, ప్లస్ బిల్ కూడా పంపించాను ఫ్లిప్కార్ట్ది. సో వాళ్ళు నాకు కొత్తది పెన్ డ్రైవ్ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా మీకు వారంటీ అనేది క్లెయిమ్ చేయొచ్చు, కాకపోతే మీరు కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకొని కొనండి, ఎన్ని ఇయర్స్ వారంటీ ఉందో అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. సో అది మాత్రం చూసుకొని కొనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జోషి అడుగుతున్నారు, వెన్ విల్ బి OnePlus 5 లాంచ్ అవుతుంది, OnePlus 5 ఎందుకు రాలేదు, డైరెక్ట్గా OnePlus 5 వచ్చింది కదా ఎందుకు, నెక్స్ట్ Q&Aలో చెప్పండి. సో OnePlus 5 ఎప్పుడు లాంచ్ అవుతుందంటే మీకు అందరూ తెలిసిందే, మనకి June 20 రోజు లాంచ్ ఈవెంట్ ఉంది, June 22 రోజు మనకి OnePlus 5 అయితే మార్కెట్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ OnePlus 4 ఎందుకు రాలేదని అడుగుతున్నారు, OnePlus 3 వచ్చింది, 4 ఎందుకు స్కిప్ చేస్తారు, 5 ఎందుకు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. సో చైనాలో 4 అనేది వాళ్ళకి అరిష్టంగా భావిస్తుంటారు. సో 4 అనే నెంబర్ వాళ్ళు ఎక్కువ వాడరు. సో ఎక్కడ చూసిన వాళ్ళకి 4 అనేది అన్లక్కీ నెంబర్లా ఫీల్ అవుతుంటారు. సో అందుకే వాళ్ళు స్కిప్ చేశారు. చాలా వరకు 4 అనేది అక్కడ చాలామందికి సెంటిమెంట్ అనుకోండి, ఇంకా సెంటిమెంట్ ప్రకారం వాళ్ళు దాన్ని అరిష్టంగా భావించి వాళ్ళు స్కిప్ చేశారు. సో అదొకటే రీజన్, ఇంతకుమించి ఏమీ లేదు 4 రాకపోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లోకల్ బై దిల్ కుప్ష్ అడుగుతున్నారు, క్వశ్చన్ వచ్చేసరికి మనకి iPhone 7 Plus డస్ట్ అసిస్టెంట్ అని ఇచ్చారు, డస్ట్ అసిస్టెంట్ అంటే ఏంటి, ఐఫోన్ వాళ్ళు వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ అసిస్టెంట్ అని చెప్పారు, కానీ ఏమైనా అయితే వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదంట కదా. సో ఖచ్చితంగా మీరు iPhone 7 కానీ 7 Plus కానీ తీసుకుంటే మీకు IP67 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ అసిస్టెంట్ ఉంది.
సో వాళ్ళు ఒక లిమిట్ ఇస్తారు. సో మీరు అక్కడ ఖచ్చితంగా మీరు మొబైల్ కొనేటప్పుడు మీరు ఎంతవరకు మీరు వాటర్లో ఉంచవచ్చు, ఎంత లోతు వరకు మీరు వాటర్లో తీసుకెళ్ళొచ్చు, సో ఇట్లా లిమిట్ ఇస్తారు. సో ఖచ్చితంగా మనం అక్కడ దాకా అయితే వెళ్ళము, అంత లోతులో మనం వాడము. సో వీళ్ళు ఏమంటున్నారంటే వారంటీ క్లెయిమ్ చేయలేము అంటున్నారు. ఖచ్చితంగా మీకు వారంటీ అయితే ఉంటుంది. సో మీరు iPhone 7 మీరు వాటర్లో వాడినా కానీ ఖచ్చితంగా మీకు 1 year అయితే వారంటీ క్లెయిమ్ అవుతుంది. సో వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ అంటే మీకు కోటింగ్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ iPhone 7 తీసుకుంటే మనకి, సో ఇప్పుడు ఇవి ఏదైతే హోల్స్ ఇక్కడ మీకు కనపడుతున్నాయో, సో ఇక్కడ మనకి ఇక్కడ హోల్స్ ఉన్నాయి, మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ ఉంది, ప్లస్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో ఇవన్నీ మనకి లోపలికి మనకి వాటర్ పోయినాయి అంటే వాటర్ లోపలికి పోవు, ఇక్కడే ఆగిపోతాయి, ఇక్కడే ఉంటాయి. డస్ట్ కూడా లోపల పోయిందంటే డస్ట్ కూడా మీకు ఇక్కడే ఆగిపోతుంది, లోపల దాకా వెళ్ళదు. ఒకవేళ మీకు వాటర్ లోపలికి వెళ్ళిందంటే లోపల మీకు పార్ట్స్ అన్నీ పాడైపోతుంటాయి. సో మదర్ బోర్డ్ కానీ చిన్న చిన్న సర్క్యూట్స్ కానీ మొత్తం మీకు పాడైపోతాయి, ఫోన్ అయితే పాడైపోతుంది. సో ఖచ్చితంగా వాటర్ రెసిస్టెంట్ ఫోన్కి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం క్లోజ్ చేసేస్తారు. సో అందుకే మనకి లోపలికి అయితే వాటర్ అనేవి వెళ్ళవు. సో యాపిల్ చెప్పిన దాని ప్రకారం 3.5 హెడ్ఫోన్ జాక్ ఇవ్వకపోవడానికి కూడా ఇదే కారణం, వాటర్ రెసిస్టెంట్ చేయడానికి ఫోన్ని వాళ్ళు 3.5 హెడ్ఫోన్ జాక్ తీసేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఖచ్చితంగా వారంటీ అయితే వాళ్ళు మనం క్లెయిమ్ చేయొచ్చు. 1 year వరకు మీరు వాటర్లో డస్ట్లో మీరు ఫోన్ వాడినా కానీ, సో వాటర్ లోపలికి వెళ్ళినాయి అంటే ఖచ్చితంగా మనం వారంటీ అయితే క్లెయిమ్ చేయొచ్చు. ఫైనల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి గంగాధర్ చౌదరి అడుగుతున్నారు, అన్న నా దగ్గర మనీ ఉన్నాయి, నా దగ్గర మొబైల్ 2 years బ్యాక్ ఉంది, మైక్రోమ్యాక్స్ అయితే ఇప్పుడు మొబైల్ కొనాలి అనుకుంటున్నాను, కానీ నాకు అర్జెంట్ కాదు, ఒక 6 months తర్వాత బెటర్ ప్రాసెసర్స్తో మొబైల్స్ వస్తాయా రెడ్మీ 4 కంటే. సో ఇప్పుడు మైక్రోమ్యాక్స్ మొబైల్ వాడుతున్నారు, అర్జెంట్ ఏం లేదు, ఒక 6 months తర్వాత ఏదైనా మొబైల్ కొనాలనుకుంటున్నారు, రెడ్మీ 4 కంటే మంచి మొబైల్ వస్తుందా, మంచి ప్రాసెసర్ వస్తుందా అడుగుతున్నారు. సో ప్రజెంట్ అయితే మనకి ఈ ఇయర్లో స్నాప్డ్రాగన్ 430, 435 ప్రాసెసర్ మిడ్ రేంజ్లో కాదు, లో ఎండ్లో మనకి మంచి ప్రాసెసర్స్ అవి. సో ఒకవేళ మీకు నెక్స్ట్ ఏమైనా ప్రాసెసర్ వస్తుందా అంటే ఖచ్చితంగా అది స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్. సో స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ చూడాలి మనకి వాళ్ళు ఏ ప్రైస్ రేంజ్లో పెడతారో. సో అదైతే మనం చూడొచ్చు మంచి ప్రాసెసర్ కింద. సో చూడాలి ఏ కంపెనీ ఫోన్స్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 630తో రిలీజ్ అవుతాయో, ప్లస్ వాళ్ళ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఖచ్చితంగా ఇవైతే మనకి 10,000 పైనే ఉంటాయి నా ఒపీనియన్ ప్రకారం. సో చూడాలి మరి 6 months తర్వాత ఏమవుతుందో. ప్రజెంట్ అయితే మనకి రెడ్మీ 4 మంచి ఫోనే. సో ఆ ప్రైస్లో మీరు రెడ్మీ 4 అయితే తీసుకోవచ్చు. మీరు 6 months ఆగితే స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్తో ఏమైనా మొబైల్ వస్తే అవి తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ Q&A. సో ఈ వీక్ Q&A మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.